కర్మ అంటే ఏంది చెప్పమ్మా నాకు? నువ్వేమనుకుంటున్నావు కర్మ అంటే? అంటే నేను నీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అంతేగాని మంచి అయినా చెడు అయినా నేను చేసింది నా కర్మ. కదా! అంటే నువ్వు చేసే పని కర్మ అంటే పని. కర్మ కర్త క్రియ పని. నువ్వు చేసే పని. ఆ, నువ్వు చేసే పని పాజిటివా? నెగెటివా? పాజిటివ్ అని నేను ఏమో అనుకుంటా. ఏమో నెగిటివ్ కూడా ఉండొచ్చు. దానికేముంది? నీకు తెలియకుండా కూడా నెగిటివ్ చేయొచ్చు. ఓకే. ఏమి ఇక్కడ కానీ నువ్వు పాజిటివ్‌కి కర్తవవుతున్నావు. నెగెటివ్‌కి కర్తవవుతున్నావు. నువ్వు పాజిటివ్‌ని ఎంత ఎక్కువగా చేస్తావో అంత పాజిటివ్‌నెస్ సింపుల్ అమ్మా. నువ్వు మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు వస్తుంది. అదే కర్మ. ఫినిష్. నువ్వు వేప విత్తనం నాటి మామిడికాయ కాయాలంటే ఎట్ట కాస్తుంది చెప్పు? అవునా కాదా? నువ్వు మామిడి పండు తినాలా అనుకుంటే మామిడి విత్తనం నాటాలా. సో నువ్వు ఏదైతే చేస్తావో అదే కర్మ. అదే కర్మ. అది ఈరోజు అనుభవించకపోవచ్చు, దాని ఎఫెక్ట్ ఇంకొకసారి ఇంకొక జన్మలో అనుభవించేదానికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి రా అని మన శాస్త్రాలు చెప్తున్నాయి.